రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం కొనసాగుతుంది. కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ, కవిత ఎపిసోడ్ పై చర్చ జరుగుతుంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తున్నారు. కాగా 6 రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వచ్చారు ఆయన. ఇప్పటికే హరీష్ రావు టార్గెట్ గా కవిత తీవ్ర ఆరోపణలు చేయగా లండన్ నుంచి వచ్చిన హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు. కవిత ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు మాట్లాడారో తెలియదన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం ఇప్పటికే వరుస సమావేశాల్లో భాగంగా ప్రధానంగా కాళేశ్వరం విచారణకు సంబంధించి, అదేవిధంగా కవిత కామెంట్స్ గురించి కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది కదా. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అటు కేటీఆర్, హరీష్ తో పాటు ఇంకెవరైనా సీనియర్ నేతలు అక్కడ ఉండడం జరిగిందా? అంటే రత్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రానికి మాత్రం ఈరోజు పార్టీ ప్రముఖులు, తర్వాత మాజీ మంత్రులు భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో సెన్సేషనల్ పరిణామాలు, టీఆర్ఎస్ పార్టీ నుంచి జాగృతి ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై మాత్రం కీలక భేటీ లోపల జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వారం రోజుల నుంచి మాజీ మంత్రి కేసీఆర్ ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత హరీష్ రావు మొదటిసారిగా ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఫామ్ హౌస్లో మాత్రము ఆ ప్రాజెక్టు సిబిఐకి అప్పగించి ఆ తర్వాత ఆ పరిణామాలు ఆ కవిత చేసిన ఆరోపణలపై కూడా కీలకంగా ఆ భేటీ కాబోతున్నారనే సారాంశం అయితే మనకు తెలుస్తుంది. దీనికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ తర్వాత శంబిపూర్ రాజు, తర్వాత ఆ శ్రీనివాసరెడ్డి, పోచారం శ్రీనివాస్ ఎమ్మెల్సీ వీరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గతంలో పొద్దున ఉదయం ఇక్కడికి వచ్చి తర్వాత ఇప్పుడు మాత్రం బయటకు వెళ్ళిపోయారు. అంటే మిగతా వాళ్ళంతా కూడా లోపలే ఉన్నారు. ఆ తర్వాత కూడా కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా ఫస్ట్ చర్చ జరిగిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వచ్చింది. నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాత సిబిఐ అప్పగింత. అంటే ఈ పూర్ణ పరిణామాలపై కూడా ఈ రోజు 2-3 గంటలు ఒక కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా ఆ చర్చ చేసి ఒక రాజకీయ విధానంతో ముందుకెళ్లాలన్నా, లేకుంటే ఆ విషయం ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత హరీష్ రావు మాత్రము ఆమె విజ్ఞతకే వదిలేస్తాను, ఆమె చేసిన ఆరోపణలు గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీ ప్రముఖులంతా కూడా ఇదే విధంగా ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు, కానీ ఎక్కడ క్లియర్గా లేదు కనుక ఈ విషయంలో కూడా కవిత చేసిన ఆరోపణలు కూడా ఆమె విజ్ఞతకే వదిలేస్తుందని చెప్పి కూడా ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఆ జరుగుతున్న పరిణామాలు చూస్తే క్లియర్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయడం జరిగింది. దాంతో పాటు ఆ విషయమే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి అప్పగింత, ఆ తర్వాత తాజా రాజకీయాలతో పాటు ముందుగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్లాను, ప్రణాళిక, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటిపై పరిణామాలు కూలంకుషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తెలుస్తుంది. తాజా పరిణామాలు కీలక భేటీ మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. రత్న, దుర్గారెడ్డి, సమావేశాల తర్వాత అటు హరీష్ గానీ లేదంటే కేటీఆర్ ఎవరైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఏదైనా విషయాల గురించి స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? రత్న, ఇప్పటి వరకు అయితే కవిత జరిగిన సెన్సేషన్ చేసిన కామెంట్ పై మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే దాదాపు నిజంగా ఒకవేళ వీళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీడియా రూపకంగా రావచ్చు, మీడియా ముందుకు వచ్చి కొంత మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ కవిత చేసినప్పుడే ఇదే కేటీఆర్, ఆ తర్వాత జగదీష్ రెడ్డి కూడా మాట్లాడారు. అప్పుడు ఇదే ఫామ్ హౌస్ నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కానీ కవిత విషయంలో ఎక్కడ కూడా వాళ్ళకు నిర్ణయాత్మకంగా ముందుకెళ్లే ఆలోచన ఉండి ఆ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేకపోయారు. అంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే కొన్ని తెలంగాణ భవన్ నుంచి మీడియా ప్రకారంగా సమావేశం పెట్టి కొన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. లేదంటే ఆ కవిత చేసిన ఆరోపణలపై వాళ్ళు కూలంకుషంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వస్తారని కొంత సమయం పట్టే అవకాశం అయితే తెలుస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ తర్వాత సిబిఐ అప్పగింత, రెండోది కవిత చేసిన సెన్సేషన్, తాజా రాజకీయ పరిస్థితులు మాత్రము ఆ భేటీ అయినకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న, రైట్.